నేను ధనత్రయోదశి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ కుబేరుని ముగ్గు వేసుకున్నాను. అష్టదళ పద్మాలు, మామూలుగా పద్మాలు 9 వేసుకొని ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. ఇప్పుడు నేను ఫోటో పెట్టుకుంటాను. కుబేరుడి ఫోటో, లక్ష్మీదేవిది. ఈ విధంగా లక్ష్మీదేవి కుబేరుడిది ఫోటో పెట్టుకొని ఇలా మధ్యలో కామాక్షి అమ్మవారు, లక్ష్మీదేవి వెండి దీపమును పెట్టుకున్నాను. మంచి పారిజాతం పూలతోటి, పారిజాతం పూలు, రెడ్డు చక్రం పూలు అన్నీ. ఇక్కడ 9, కుబేరుడికి 9 సంఖ్య కాబట్టి 9 బిళ్ళలు పెట్టాను. కుబేరుడి ముగ్గు మీద ఈ విధంగా పారిజాతం పూలతోటి, రెడ్డు పూలతోటి ఈ విధంగా అలంకరించుకొని అటు ఇటు దీపాలు. లక్ష్మీస్తుతే బ్రహ్మే చ వైష్ణవం భద్రం చడుభుజాం చ చతుర్భుజం త్రినేత్రం చ త్రిశూలం చ పద్మచక్ర గదాధర ప్రథమే త్ర్యంబికా గౌరీ ద్వితీయే వైష్ణవీ తథా తృతీయే కమలా ప్రోక్తా చతుర్థే లోకసుందరి పంచమే విష్ణుపత్నిం చ షష్ఠిం చ వైష్ణవీ తథా సప్తమే చ వరోరోహ అష్టమే వరదాహిని. ఈ విధంగా పూజ చేసుకున్నాను. ధూపం నైవేద్యం పెడతాను. ధూపం, పుట్నాలు, చక్కెర నైవేద్యం పెట్టాను అమ్మవారికి. హారతి కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి తెలియని పూజ, ఏదో కుబేరస్వామి పూజ చేసుకున్నాను. తప్పులున్నచో క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.